సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం దగ్గర సాగర్ ఎడమ కాలువకు మరో గండి పడింది. దీంతో దిగువన ఉన్న 4000 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అధికారులు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాబు అక్కడ ఫోటోగ్రాఫర్స్ కొంచెం జాగ్రత్త జాగ్రత్తది మీరు అవతల పోతా చెప్పలే బాబు అక్కడ ఫోటోగ్రాఫర్స్ కొంచెం జాగ్రత్త జాగ్రత్తది మీరు అవతల పోతా చెప్పలే బాబు అక్కడ ఫోటోగ్రాఫర్స్ కొంచెం జాగ్రత్త జాగ్రత్తది మీరు అవతల పోతా చెప్పలే బాబు అక్కడ ఫోటోగ్రాఫర్స్ కొంచెం జాగ్రత్త జాగ్రత్తది మీరు అవతల పోతా చెప్పలే బాబు అక్కడ ఫోటోగ్రాఫర్స్. నిన్న ఉదయం 10 గంటలకు సాగర్ ఎడమ కాలువ పరిధిలోని 117వ కిలోమీటర్ దగ్గర గండి పడింది. ఇవాళ 119 కిలోమీటర్ల దగ్గర మరో గండి పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ సిబ్బంది సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను ఆపారు. అయినా నీటి ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దాదాపు 7 అడుగుల మేర ఈ నీటి ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం పూర్తిగా తగ్గితే గాని గండి పూడ్చే అవకాశం ఉంది. వాటర్ మొత్తం వచ్చే అవకాశం లేదు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం దగ్గర సాగర్ ఎడమ కాలువకు మరో గండి పడింది. దీంతో దిగువన ఉన్న 4000 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అధికారులు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. నిన్న ఉదయం 10 గంటలకు సాగర్ ఎడమ కాలువ పరిధిలోని 117వ కిలోమీటర్ దగ్గర గండి పడింది. ఇవాళ 119 కిలోమీటర్ దగ్గర మరో గండి పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ సిబ్బంది సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను ఆపారు. అయినా నీటి ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దాదాపు 7 అడుగుల మేర ఈ నీటి ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం పూర్తిగా తగ్గితే కానీ గండి పూడ్చే అవకాశం ఉంది. బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పనులు మొదలుపెట్టి వారం రోజుల లోపల ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం దగ్గర సాగర్ ఎడమ కాలువకు మరో గండి పడింది. దీంతో దిగువన ఉన్న 4000 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అధికారులు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు.
పడుతున్నారు ప్రజలు. సరే, తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా సహాయ చర్యలు కావాలో ఆ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి మనం రైతులు ఆరోపిస్తున్నారు. అది